ప్రస్తుతం దువ్వాడ మాదిరి తీరు ఎలా ఉంది అంటే తనుజాని బర్నీని వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి, నేను బయటకు వెళ్లే లోపని కంకణం కట్టిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా తనుజాకి భరణి కోసం ఏవేవో ఎక్కిస్తుంది. అయితే తనుజా అయితే భరణి కోసం ఎన్ని చెప్పినా సరే వినదు కదా. వినకపోవడం పక్కన పెడితే దువ్వాడ మాదిరికి రివర్స్ లో కౌంటర్ ఇచ్చుకుందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో శ్రీజ భరణి వీళ్ళిద్దరూ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రీఎంట్రీలో ఒక్కరు మాత్రమే ఉంటారు హౌస్ లో. ఆ ఒక్కరు ఎవరనేది కొన్ని టాస్కులు పెడతాము, ఆ టాస్కుల్లో ఎవరు ఎక్కువ టాస్కులు విజయం సాధిస్తారో వాళ్ళే అంటూ ఒక తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే భరణి కోసం నిఖిల్, ఇమాన్యుయల్, రాము రాథోడ్ వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడారు. ఇక ఇందులో భాగంగానే భరణి వాళ్ళ టీం కూడా విన్ అయిపోయి ఆయన పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ వచ్చిన చిచ్చు ఏంటంటే దువ్వాడ మాదిరి తనుజ దగ్గరికి వెళ్ళి, తనుజ నాకు అర్థం కాదు, మీ నాన్న అంటూ ఓ గొప్పగల వెళ్ళిపోయి నువ్వే చెప్పుకుంటా తిరుగుతావు కదా, మరి అలాంటప్పుడు మీ నాన్న నీతో గేమ్స్ ఆడించకుండా ఎందుకు దివ్యతోనే ఆడించాడు, అలాగే రాము రాథోడ్తోనే ఇమాన్యుయల్తోనే, అంటే నీ మీద మీ నాన్నకి కాన్ఫిడెన్స్ లేదనే కదా అర్థం అంటూ భరణి కోసం ఎక్కిస్తుందనే చెప్పాలి. అయితే తనుజ అలా మాట్లాడుతుందని మాదిరి అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఇక తనుజ ఏమంది అంటే గనక, ఎస్ నువ్వు అన్నది కరెక్టే, మా నాన్నకి నా మీద కాన్ఫిడెన్స్ లేక కాదు, నేను మొన్న వీక్ కళ్ళు తిరిగి పడిపోయాను కదా, సో నేను సిక్ అయిపోయాననే ఆలోచనలో మా నాన్న నన్ను ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నన్ను టాస్క్లో ఆడనివ్వలేదు తప్ప, అంతేకాని నేనేదో గేమ్స్కి కెపాసిటీ లేదానో లేకపోతే గేమ్లో నేను ఆడలేడనో మా నాన్న ఎప్పుడూ ఆలోచించడు. నా మంచి కోసం ఆలోచించే వాళ్ళని ఎంచుకున్నాడు. హౌస్లో ఎవరైనా ముందు ఉన్నారు అంటే ప్రయారిటీ నాకే ఇస్తాడు మా నాన్న. సో మా నాన్న నాకు హెల్త్ బాగాలేదనే ఇష్యూని దృష్టిలో పెట్టుకొని నన్ను టాస్కుల్లో ఆడనివ్వలేదు. ఇది మీకు తెలియదు కదా, ఎందుకంటే మీకు అంత పెద్ద హార్ట్ ఉండదు కదా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చుకుంది మాధురికి. ఏదేమైనా సరే హౌస్లో అందరి సరదా తీర్చాలి అంటే కేవలం తనుజ అనే చెప్పాలి. మరి వాళ్ళందరూ బహుబహుమానాన్ని కుక్కల్లాగా ఎన్ని మాట్లాడినా తనుజ మాత్రం ఒకే ఒక్క మాటతో పంచిస్తుంది, మళ్ళీ మాట్లాడనివ్వకుండా చేసేస్తుంది. మరి దీని మీద మీరేమంటారు? తనుజ మాట్లాడిన మాటలు భరణిపై బాగానే ఇచ్చిందా కౌంటర్ దువ్వాడ మాదిరికి అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.